ఎస్ఎల్బీసీలో 12వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇవాళ పూర్తి స్థాయిలో కన్వేయర్ బెల్ట్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. 3 షిఫ్టుల్లో 24 గంటలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. సొరంగంలో దెబ్బతిన్న టీబీఎం భాగాలను సిబ్బంది కట్ చేస్తున్నారు. కట్ చేసిన టీబీఎం భాగాలను బయటకు పంపుతున్నారు. 12 రోజులు గడుస్తున్న టన్నెల్లో చిక్కుకున్న 8 మంది కార్మికుల ఆచూకీ ఇంకా దొరకలేదు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరిశంకర్ అందిస్తారు. హరిశంకర్. చందు, నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట వద్ద ఉన్నటువంటి ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనలో చిక్కున్నటువంటి 8 మంది కార్మికుల కోసం సహాయక చర్యలు రిస్క్ ఆపరేషన్ కొనసాగుతూనే ఉన్నాయి. ఈ రోజు 12వ రోజు చేరుకోవడంతో కూడా వైపు అధికారులు అదేవిధంగా లోపల చిక్కున్న వారి కుటుంబ సభ్యులు మాత్రం ఉత్కంఠభరితంగా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే నిన్న సాయంత్రం నుంచి కూడా ఏదైతే కన్వేయర్ బెల్ట్ అందుబాటులోకి రావడంతో లోపల ఉన్నటువంటి బురద మట్టినంతా కూడా బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అదేవిధంగా లోపల వస్తున్న వాటర్ ను కూడా అంతా కూడా 7.5 HM మోటార్ తో కూడా వారంతా బయటికి తీసేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా లోపల చిక్కున్నటువంటి ఆచూకీ కోసం గత 12 రోజులుగా కొనసాగుతున్న గాలింపు చర్యల్లో భాగంగా నిన్నటి నుంచి కూడా వేగవంతమైనని చెప్పవచ్చు. ఎందుకంటే లోపల ఒక గంటకు దాదాపు 800 టన్నుల బురద మట్టిని బయటికి తీసేందుకు అవసరమైనటువంటి కన్వేయర్ బెల్ట్ అందుబాటులోకి రావడంతో కూడా అందరూ కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా టీబీఎం మిషన్ కటింగ్ కూడా పూర్తి స్థాయిలో కూడా క్లోజ్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఈ రోజు సాయంత్రంతో టీబీఎం కటింగ్ మిషన్ బయటకు వస్తే ఎక్కడైతే ప్రమాద ఘటన జరిగిందో అక్కడ చిక్కున్నటువంటి వారి ఆచూకీ కావచ్చు, ఆచూకీకి సంబంధించిన ఆనవాళ్లు కూడా దొరికే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటికే దానికి సంబంధించిన అచ్చంపేట ఎమ్మెల్యే అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ కొద్దిసేపటి క్రితమే సంఘటన స్థలాన్ని చేరుకొని ఆపరేషన్ ఏ విధంగా జరుగుతుంది, లోపల ఉన్నటువంటి అంశాలు ఏంటని చెప్పి ఆయన పరిశీలించడం జరిగింది. అయితే ఈ రోజు రేపటితో ఈ యొక్క రిస్క్ ఆపరేషన్ పూర్తయ్యే అవకాశం కూడా ఆయన తెలుస్తుంది. అయితే మొత్తంగా లోపల చిక్కున్నటువంటి వారి ఆచూకీ వారి కోసం జీపీఆర్ రాడర్ ఉపయోగించిన నేపథ్యంలో అక్కడ ఉన్న గుర్తించిన 8 ప్రధాన ప్రాంతాలలో అక్కడ వారి యొక్క అవశేషాలు ఏవి లభించకపోవడంతో కూడా అందరూ కూడా నిరాశపరిచినటువంటి పరిస్థితి ఉంది. అయితే నిన్న సాయంత్రం నుంచి కన్వేయర్ బెల్ట్ అదేవిధంగా టీబీఎం మిషన్ పూర్తి స్థాయిలో కూడా అందుబాటులోకి రావడంతో ఒకవైపు ఈ యొక్క రిస్క్ ఆపరేషన్ త్వరితగతిగా పూర్తయ్యేందుకు కూడా అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ యొక్క రిస్క్ ఆపరేషన్ లో దాదాపు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ తో పాటు ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీతో పాటు లోకో అదేవిధంగా ఏదైతే ల్యాంకో సంబంధించినటువంటి ఎల్ఎన్టీకి సంబంధించిన కార్మికులు రిస్క్ ఆపరేషన్ పాల్గొంటున్నారు. మొత్తంగా 4 షిఫ్టుల్లో ఈ యొక్క ఆపరేషన్ కొనసాగుతుంది. ఒక షిఫ్ట్ కు 70 మంది చొప్పున 24 గంటల పాటు ఈ రిస్క్ ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలోనే మరో 2 రోజుల్లో ఈ యొక్క రిస్క్ ఆపరేషన్ పూర్తయి లోపల చిక్కున్నటువంటి అవశేషాలు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన మృతదేహాలు కూడా తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తాయి. మొత్తంగా దీనికి సంబంధించి పోస్ట్ మార్టం నిర్వహించడానికి మాత్రం ఉస్మానియా నుంచి ప్రత్యేక డాక్టర్ల బృందం అయితే వచ్చి చేరుకోవడం జరిగింది. దోమలపెంట చేరుకుంది. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి మృతదేహాలు తరలించేందుకు కూడా అంబులెన్స్ అయితే రెడీగా ఉంచడం జరిగింది. ఈ రోజు రేపు గడిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ రిస్క్ ఆపరేషన్ పూర్తవుతుంది కూడా ఒకవైపు అధికారులు చెప్తున్నట్టు సిచ్యువేషన్ ఉంది. చందు. రైట్ హరిశంకర్, థ్యాంక్ యూ.